దేశంలోని 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సచివాలయంలో మంత్రులతో నిర్వహించిన లంచ్ మీటింగ్లో బెంగాల్, కేరళం, తమిళనాడు ఫలితాలపై చర్చించారు. ప్రజల పక్షాన నిలవకపోతే ఏ ప్రభుత్వానికైనా ఓటమి తప్పదని హెచ్చరించారు. ఈ క్రమంలోనే సింగపూర్ పర్యటన ముగించుకున్న మంత్రులు అక్కడ అభివృద్ధి మోడల్పై సీఎంకు నివేదిక అందించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఎన్నికల్లో ప్రజలు తగిన తీర్పు ఇస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వంపై వ్యతిరేకత, మోదీ నాయకత్వంపై నమ్మకంతోనే అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిందని విశ్లేషించారు. 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ గెలుపు దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ పట్ల ఉన్న బలమైన విశ్వాసానికి నిదర్శనమని చంద్రబాబు మంత్రులతో స్పష్టం చేశారు. తమిళనాడు ఫలితాలపై మంత్రులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడ డీఎంకేపై వ్యతిరేకత, ఏఐడీఎంకేలో నాయకత్వ లేమితో ఏర్పడిన రాజకీయ శూన్యతను నటుడు విజయ్ క్యాష్ చేసుకున్నారని అభిప్రాయపడ్డారు. యువత, మహిళలు, అర్బన్ ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపడం వల్లే ఆయనకు అనూహ్య విజయం దక్కిందని అన్నారు. కుల సమీకరణలతో పాటు సినీ గ్రామర్ కూడా తమిళనాడులో కీలక పాత్ర పోషించిందని మంత్రులు అభిప్రాయపడ్డారు. సింగపూర్ పర్యటన ముగించుకున్న మంత్రులు అనిత, నారాయణ, సత్యకుమార్, సత్యప్రసాద్ తమ అధ్యయన నివేదికను సీఎంకు సమర్పించారు. అక్కడి అర్బన్ ప్లానింగ్, గృహ నిర్మాణం అద్భుతంగా ఉన్నాయని వివరించారు. పాలనా సంస్కరణలు, అవినీతి రహిత వ్యవస్థ, వనరుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించే విధానాలను అమరావతిలోనూ అమలు చేయాలని సూచించారు. సింగపూర్ తరహాలో పారదర్శకత ఉంటేనే ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని మంత్రులు చెప్పుకొచ్చారు. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా మంత్రులు, ఎమ్మెల్యేలు వేగంగా ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. గత ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసహ్యాన్ని గుర్తు చేస్తూ మనం వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఆర్టీజీఎస్, వాట్సాప్ గవర్నెన్స్ లో ఏపీ ఇప్పటికే ముందుందని, సింగపూర్ తరహా సంస్కరణలతో పాలనలో మరింత వేగం పెంచాలని నిర్ణయించారు.